బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. అనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడంతో పాటు పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు నిఘా ఉంచారు. కొత్తపేటలో పలు బాణసంచా తయారీ కేంద్రాలను ఎస్పీ రాహుల్ మీనా తనిఖీలు చేపట్టారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణతో రైతులు హడలిపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా భూసేకరణకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం అవసరానికి మించి భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో ఏలూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను రేప్ చేసినందున ఆర్ఎంపీ డాక్టర్ రత్నప్రసాద్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు 10,000 జరిమానా వేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కుళ్లిపోయిన స్థితిలో డెడ్ బాడీ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు 35 సంవత్సరాలు ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ అవతలి వైపు వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 స్పాట్లోనే చనిపోగా మరో 3కి గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా వియ్యంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాగునీరు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇంటి పన్ను కట్టకపోవడంతో మంచినీటి కనెక్షన్లు అధికారులు కట్ చేశారు. నీళ్లు లేక తామంతా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్లో గ్యాస్ బెలూన్ పేలి 4కి గాయాలయ్యాయి. సంధ్య కన్వెన్షన్ లో హోలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం ఏర్పాటు చేసిన బెలూన్ గాలికి ఎగిరి వచ్చి తమ ప్రాంగణంలో పడటంతో తీయడానికి ప్రయత్నించిన వాలంటీర్లకు గాయాలైనట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని KK1 భూగర్భ బొగ్గు గనిలో సింగరేణి కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ బొగ్గు గని ఆవరణలో RO ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దివ్యాంగులను వ్యాపార రంగంలోనూ ఎంటర్ప్రీనర్ గా మార్చేందుకు గుర్తింపు ఫౌండేషన్ ద్వారా మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు కొప్పుల వసుంధర తెలిపారు. JNTUలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.